కూటమి ప్రభుత్వ పనితీరు పథకాల విషయంలో కానివ్వండి ఎలా అనిపిస్తుంది? పథకాల కంటే ముఖ్యమైనది అభివృద్ధి కావాలండి. అభివృద్ధి అయితేనే తర్వాత మన పథకాల గురించి దేని గురించి ఆలోచించాలి. ముందు మనకి ఇన్కమ్ వస్తే పక్కన వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టాం. మనకి ఇన్కమ్ లేకుండా పక్కన ఖర్చు పెట్టడం అంటే అది ఎంతవరకు ప్రతి చోటు అప్పు తీసుకొస్తాం. అప్పు తీసుకొని రేపు ఆ భారం ఎవరి మీద పడి ట్యాక్స్ రూపాయన అన్ని రూపాయన చాలా దేశాలు అలాగా నష్టపోయి రోడ్డు మీద పడి కొట్టుకుని తినే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి పథకాల కంటే అభివృద్ధి జరగడం ముందు ఉపయోగం లేదు. దాని తర్వాత ఏదైనా పథకం కానీ ఏదైనా సరే వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నాం మేము అనుకుంటున్నాం. ముందు పథకాలు అంతేగా అభివృద్ధి చేస్తాం, తర్వాత సంక్షేమ పథకాలు పెట్టడం చేయడం ప్లాన్లో ఉంటామండి. అది మెయిన్ టార్గెట్. అలా ఉంటే బాగుంటుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో హామీలు నిలబెట్టుకోకపోతే జనాలు ఓటేసింది మన ఒక్క రోజు రాజ్యకు పాలించాలండి. జనాలు ఓటేసిన పథకాలు చూసి ఓటేసారా లేదా ప్రభుత్వం మీద దాని మీద ఓటింగ్ పడింది వాళ్ళు ఆలోచించుకోవాలి. అలా పథకాలు పెట్టి గెలిచేవారు అయితే కనుక జగనే రావాలి. మళ్ళీ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. ఆ రోజు ఓడిపోయిన ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ పథకం పెట్టా ఈ పథకం పెట్టా వాళ్ళగా డబ్బులు ఇచ్చా వీళ్ళు డబ్బులు ఇచ్చా వీళ్ళంతా ఏమైపోయింది నాకు ఓటు వేయలేకపోయారు అనే పాయింట్ అయినా అడిగిందే కదా. అని మరి పథకం పెట్టి నీకు జనాలు ఓటు వేసుకున్నారా లేకపోతే పథకం లేకపోసం కాదు మా పార్టీ మార్పు కోసం ఓటు వేసారని అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది అంతే ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ రైట్ జరిగింది ఈ ప్రభుత్వం మనం ఎంచుకుంటాం కారణం ప్రజలు ఎందుకు మార్పు వచ్చింది. అంత ఓవర్ పథకం సీట్లు పరిమితం మనకు ఎన్ని చేశారు. మరి కనీసం ప్రతిపక్ష నాయకత్వంగా రాలేదని చెప్పాననే ఆలోచన ఎవరికి ఉండాలి. అది అది వాళ్ళకు ఉండాలి. అది పథకం అనేది అది వాళ్ళు పెట్టుకుని టార్గెట్ వెళ్ళారు అంతే. వీళ్ళు అభివృద్ధి పెట్టుకుని టార్గెట్ వెళ్తున్నారు. అభివృద్ధి చేయని పథకం ఉన్నాను అట్లా కానీ అక్కడున్న గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని కూర్చుకుంటూ జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళది అంతే తేడా ఏంది వాళ్ళు ఏ ప్రభుత్వం పెట్టగానే ఏమన్నా రోజు వెనక ముందు అంతేగాని ఒక 6 నెలలకు సంవత్సరాలు 100 సంవత్సరాలు చూసి పెడతారు. వెంటనే పెట్టాలని ఎవరు పెట్టారు. పొల్యూషన్ చూసుకోవాలని చూసుకుని మంచిగా చూసి పెట్టాలని. జగన్ 2.0 ఈసారి చూపిస్తాను ఈసారి కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటారు. అది వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు అంతవరకు. మీ తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు అంతవరకు. ఎవరిని కార్యకర్తలని ఎవరికి ఇంతవరకు నాకు తెలిసి అయితే నేను చూసిన వరకు తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. పెట్టిన వాళ్ళని ఎవరైనా ఉన్నాక ఓట్లు ఉన్నాక అది వాళ్ళ కేసు రూపాయలు పెట్టారే తప్ప వ్యక్తిగత సాక్ష్యం. మేము చాలా చోట్ల మేము చూసాం స్టేటస్లో కానీ వాటిలో కానీ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం గురించి కానీ దాని గురించి కానీ విమర్శించాలని భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మీకు కేసులు పెట్టాలని చేస్తారని. ఇప్పుడేమో వచ్చి అలాగే అందరూ పెడుతున్నారు. వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు. మేము అన్నీ చూస్తున్నాం. ఎవరి మీద కేసులుగా ఏం పెట్టలేరు కదా. కార్యకర్తలకు అందరూ నిలబడితే అన్ని ప్రభుత్వాలు ఉంటాయి. అది ఈసారి జగన్మోహన్ 2.0 చూపిస్తాను గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు ఈసారి వేరే రావాలండి. వస్తే మార్పు అనేది ఉండాలి. ఆయనలో రావాలి మార్పు. మీరు చూడండి మన పోలీసులు వాళ్ళని విమర్శించారు. గొడ్లు తీసి గొప్ప ఎంత తప్ప నా మాట అంటాం. ఏ వాళ్ళు తప్ప రైతే చేసిన పక్కన పెట్టండి. ఒక డిపార్ట్మెంట్ని మనకి రక్షణ ఇస్తుంది. కొద్దిగా 24 గంటలు మీరు రెస్ట్ తీసుకుంటారు, నేను రెస్ట్ తీసుకుందాం. నేను 9కి డ్యూటీ కలిసి 10కి వెళ్తా ఎండ కోసమని. వాళ్ళు ఎండ అనగలేరు వాన అనగలేరు. తుఫాన్లు రేపు పొద్దున పొరపాటున పాకిస్తాన్ మీద యుద్ధం వచ్చిందంటే 24 గంటలు వాళ్ళు కూర్చోవాల్సింది. అన్ని పహారాకు వస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలా కష్టమైన డ్యూటీ. వాళ్ళు మామూలు డ్యూటీ కాదు. వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా. కానీ అలాగని డిపార్ట్మెంట్ని మనం విమర్శించకూడదు కదా. ఏ ప్రభుత్వం చంద్రబాబు అయినా అంటే వీరైనా జగన్ అయినా అంటే ఎవరైనా అంటే తప్ప నా మాట అంటాం. అలాంటిది నువ్వు అలా విమర్శిస్తే రేపు పొద్దున నువ్వు ఓటు వేయాలని ప్రజలు భయపడిపోతారు. ఇదేంటంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి మేము వాళ్ళ మీద కక్షసారి మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరినీ మేము అంతు చూస్తాం. ఎక్కడో పరిగణ గురించి మేము అంతు చూస్తాం, మేము జైలుకు ఇచ్చేస్తామని చెప్పి ఆ మాట అన్న తప్పది. నువ్వేం చేయాలి ఇప్పుడు అన్నా చూసావు ఏంటి అది పథకాలు పెట్టలేదు అలాంటి పోనీ దానికి. నెక్స్ట్ ఏంటి నువ్వు ఏం విమర్శిస్తున్నావు ఏంటి మా ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయట్లేదు దాని మీద విమర్శించు. ఆయన వాళ్ళు అరెస్ట్ చేసుకుంటే రావటం విమర్శిస్తూ వెళ్ళిపోవటం రావటం విమర్శిస్తూ అది కరెక్ట్. నువ్వు ఇక్కడ ఉండి నువ్వేం చేయాలనుకుంటున్నావు ఎలా చేయాలి అప్పుడు నీకు నెక్స్ట్ ఎలక్షన్స్కి 2.2 కూడా అంతగా మించి ఛాన్సెస్ వాళ్ళకుంటాయి. మనకి ఏది లేకుండా నువ్వు విమర్శిస్తే మరి అది కరెక్ట్ కాదు. సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక కాశ్మీర్లో టూరిస్టుల పైన ఉగ్రవాదులు దాడులు అయితే జరిగాయి. ఎలా ఖండిస్తారు సార్? పబ్లిక్గా మీరు ఏం చెప్తారు? చాలా తప్పండి అది. ఎందుకంటే మన దేశం మీద ఇవాళ కాదు ఎన్ని సంవత్సరాల నుంచో జరుగుతున్న అటాక్స్ ఇవన్నీ ఇవాళ కాదు వాళ్ళ కొత్త ఏం కాదు ఇదే కాదు. కాకపోతే అనేది కాస్త కాశ్మీర్ సమస్య తగ్గించి మోదీ వచ్చిన కాశ్మీర్ ఏ పార్టీ అయినా రావాలి మంచిగా కావాలి కోరుకుంటుంది. కానీ మోదీ వచ్చిన తర్వాత కాశ్మీర్ సమస్య తగ్గించి అన్ని చేసి మంచి చేసి అన్ని చేశారు.
కానీ అలాంటి ఒక్కసారి సడన్గా అటాక్ చేయటం అనేది అది కూడా ఏంటంటే వాళ్ళు చేసింది కదా హిందువులను టార్గెట్ చేసుకుని హిందువు అయితేనే చంపేస్తాం, మామూలు ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరిని వాళ్ళు చేశారు. నువ్వు హిందువా అని షూట్ చేయటం, హిందువా అని షూట్ చేయటం అంటే హిందువులు టార్గెట్ అయిపోతున్నారు. అంటే హిందువులు మంచితనాన్ని వాళ్ళందరికీ ఆశలాగా తీసుకొని హిందువులు ఎక్కడ టెర్రరిస్టులు ఉండరు. మీరు చూడండి ఎక్కడ టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారా? హిందువులు ఎవరి మీద రౌదీసం చేయడం లేదా? హిందువులు ఎక్కడికైనా వెళ్ళి తంటాం కానీ చంపటం కానీ ఏం చేయడం ఉన్నాయా? వాళ్ళు కొట్టుకుంటారు కానీ వేరే కులస్తుల దగ్గరికి రాదు. కానీ హిందువుల మీద ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా సరే టార్గెట్ చేస్తున్నారు, హిందువులే టార్గెట్ చేస్తున్నారు. అది ఎందుకు మాకు అర్థం అవుతుంది. అక్కడ లేడీస్ కూడా బొట్టు పెట్టుకుంటే బొట్టు పూడ్చే వారు కూడా వదిలిపెట్టిన పరిస్థితి సార్. అది వాళ్ళకి ఉండాలని మానవత్వం అనేది, అది వాళ్ళకి ఉండాలి. అది మన ఆడవాళ్ళు ఇదేం చెప్పారని ఇది వాళ్ళకి ఏం లేదండి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏంటంటే వాళ్ళు టార్గెట్ చేసి పంపిస్తారు, నేను చంపే వెళ్ళనంటే వాళ్ళ మైండ్ చాలా డెవలప్ చేస్తారు. వాళ్ళు చిన్న పరిస్థితి తీసుకెళ్ళిపోతారు, వాళ్ళని చిన్నప్పటి నుంచి మైండ్ టార్గెట్ చేసి వాళ్ళు చంపేయాలి అంతే. ఇక అదే టార్గెట్ చేసి అది చేస్తారు.